మాత బృందావనం లేఅవుట్ అండి. మనకి ఇగోండి లెండి కాలేజ్ పక్కనే వస్తుంది. నార్త్ ఫేసింగ్ మనకి 167 స్క్వేర్ యార్డ్స్ అండి. 30x50 మెజర్మెంట్స్. సో 40 ఫీటు వైడ్ రోడ్డు ఉందండి. సో ఇది మనకి కార్నర్ నుంచి సెకండ్ బిట్ వచ్చింది. సో 167 స్క్వేర్ యార్డ్స్. ఇగోండి కన్స్ట్రక్షన్ అన్నీ అవుతున్నాయి. ఈ లేఅవుట్లో ఎంట్రన్స్ నుంచి హైవే కానుకున్న లేఅవుటే. సో మీకు ఇన్వెస్ట్మెంట్కి పర్పస్కి బాగుంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్ బాగుంటుంది. ఇవ్వండి బ్యాక్ సైడే మనకి ఇక చెట్ల మధ్యలో వెళ్ళి చూస్తే లెండి కాలేజ్ కనిపిస్తుంది ఇది. సో అటుపక్క నుంచి మీకు చూపిస్తాను. సో లెండి కాలేజ్ స్టూడెంట్స్కి మనం రెంట్లకి ఇవ్వడానికి ఏదైనా చిన్న చిన్న రూమ్లో కట్టినా, సో ఏ పర్పస్ అయినా బాగుంటుంది. లేదంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది. హైవే అవ్వండి పక్కన అంతా ఇల్లులే. సో ఇల్లులకి దగ్గరలో ఉంది. ఇదిగోండి 40 ఫీట్ రోడ్డు, ఇదంతా 40 అడుగుల రోడ్డు అండి. సో కార్నర్ నుంచి సెకండ్ బిట్ మనకి 167 గజాలు నార్త్ ఫేసింగ్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ కానీ రెడీ టు కన్స్ట్రక్షన్ కానీ రెండిట్లకి అనుకూలంగా ఉందండి. ఇదిగోండి మీకు మామూలు చూపిస్తాను. ఇదిగోండి ఇల్లులు, ఈ హాస్టల్ లెండి కాలేజ్ బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అలా ముందుకెళ్ళిన కొలది. సో రోడ్డు దాటిన వెంటనే నేను మీకు చెప్పాను కదా లెండి కాలేజ్. సో లెండి కాలేజ్కి లేఅవుట్కి రైట్ సైడ్ ఉన్నది లెండి కాలేజ్ అండి. ఇవ్వండి ఇదంతా లెండి కాలేజు. సో ఇవ్వండి దగ్గరే రోడ్డుకి ఆనుకొని ఉంది, చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఇందులో. మరి ఇన్వెస్ట్మెంట్ పర్పస్, రెడీ టు కన్స్ట్రక్షన్ రెండింటికి పనికొచ్చే బిట్ అండి ఇది, నార్త్ ఫేసింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ.